నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. దాదాపు 4.7 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన ఒక భారీ సర్పం అవశేషాలు భారత్లో వెలుగు చూశాయి. ఐఐటి రూర్కీకి చెందిన పరిశోధకులు గుజరాత్లోని కచ్ జిల్లాలో ఈ శిథిలాలను కనుగొన్నారు. ఈ ప్రాచీన సర్పం ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా పేరొందిన టైటానో బోవా రికార్డును సైతం బద్దలు కొట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న పెనాంద్రో బొగ్గు గన్లో తవ్వకాలు జరుపుతుండగా 27 భారీ వెన్నుపూసల శిలాజాలాలు బయటపడ్డాయి. వాటి భారీ పరిణామం చూసి తొలుత అవి ఏదైనా ప్రాచీన మొసలికి చెందినవిగా పరిశోధకులు భావించారు. అయితే ఐఐటి రూర్కీకి చెందిన పాలియాంటాలజిస్ట్ ప్రొఫెసర్ సునీల్ బాజ్పేయి ఆయన బృందంలోని పరిశోధకుడు దేబజిత్ దత్తా ఈ శిలాజాలపైన సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఆధునిక సరీసృపాల ఎముకలతోటి ఇతర శిలాజాలతోటి పోల్చి చూసిన తర్వాత అవి ఒక ప్రత్యేకమైన అత్యంత భారీ ప్రాచీన సర్పానికి చెందినవని నిర్ధారించారు. పరిశోధకుల అంచనా ప్రకారం ఈ సర్పం పొడవు 36 నుంచి 50 అడుగుల వరకు ఉండేది. అంటే ఇది ఒక సాధారణ స్కూల్ బస్సు కన్నా పొడవుగా ఉండేదని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. దీని శరీరం విశాలంగా అత్యంత బలమైన కండరాలతోటి ఉండేదని తెలిపారు. ఇది వేగంగా కదిలాడే వేటగాడు కాదని, నేటి ఆనకొండలు కొండ చిలువల మాదిరిగా నీటిలో లేదా చిత్తడి నేలలో పొంచి ఉండి అటుగా వచ్చిన జీవులను చుట్టేసి ఊపిరాడకుండా చేసి ఆహారంగా తీసుకునేదని భావిస్తున్నారు. హిందూ పురాణాల్లో శివుడి మెడలో అలంకారంగా ఉండే నాగేంద్రుని పేరు వాసుకి. ఆ పేరును స్ఫూర్తిగా తీసుకుని శిలాజాలాలు భారతదేశంలో లభ్యం కావడంతో ఇండికస్ అనే పదాన్ని జోడించి దీనికి వాసుకి ఇండికస్ అని శాస్త్రీయ నామకరణం చేశారు. మిడిల్ ఈస్టిన్ కాలంలో అంటే 4.7 కోట్ల ఏళ్ల క్రితం ఈ ప్రాంతం అత్యంత వేడిగా చిత్తడి నేలలు దట్టమైన అడవులతోటి నిండి ఉండేదని పరిశోధకులు వివరించారు. ఈ కీలక పరిశోధన వివరాలు ప్రఖ్యాత సైన్స్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురితమయ్యాయి.